అండి, నేను మీ మోనికా. వైష్ణవి కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చాలానే చూసారు, చాలా డ్రామాలే జరిగాయి. దాని గురించి ఒక డ్రామాని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఏంటంటే వైష్ణవి ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుతో పరిచయం నేను చేయాల్సిన పని లేదు, అందరికీ తెలుసు. యూట్యూబ్ వల్ల ఆ తర్వాత ఆమె హత్య, ఈ రెండు కూడా ఆమె గురించి ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. కాదు పనిగొట్టుకుమని తెలుసుకున్నారు అని చెప్పాలి. ఎందుకో తెలుసా, జగిత్యాల జిల్లాలో వైష్ణవి హత్య జరిగింది కదా, తెలంగాణలో అంత సెన్సేషన్ అయింది. ఇక భార్య హత్య కేసులో భర్త హరిబాబు పోలీసులకి డాక్టర్లకి చుక్కలు చూపిస్తున్నాడు. ఒక్కసారిగా హరిబాబుకి హెల్త్ బాగాలేదట, ఒక పూలు పడిపోయాడట. ఇవన్నీ కూడా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు అని అర్థం అవుతుంది. మరి భర్త హరిబాబుని వైద్యులు బలవంతంగా వైద్య పరీక్షలు చేయాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది, వచ్చేసింది కూడా. ఇక పోలీసులు కావాలనే హరిబాబు అనారోగ్యం డ్రామాను ఆడుతున్నట్టుగా చెప్పేస్తున్నారు. అన్ని పరీక్షలు చేశారు, హరిబాబు ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని వైద్యులు కూడా క్లారిటీ ఇచ్చేశారు. కానీ ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ఇంకా హరిబాబు ఎన్ని డ్రామాలు ఆడతాడు అని నేను అనట్లేదు, పోలీసే చెప్తున్నారు. మరి చూడాలి రాబోయే రోజుల్లో వీళ్ళు కలిసి ఏం చేస్తారు. ఈ హరిబాబు డ్రామాలన్నీ కూడా ఫస్ట్ నుంచి చూస్తున్నారు కదా, ఇకపై కూడా చూడండి ఏం చేస్తారు.